ఈ వీడియోలో జూలై కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ 2 వీడియోస్ డిస్కస్ చేసాము. యూట్యూబ్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. చాలా విత్ లాజిక్స్ బ్యూటిఫుల్గా చెప్తాను అవి. ఈ వీడియోలో కూడా విత్ లాజిక్స్తో 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. విత్ అంటే గుర్తు పట్టుకునేటట్టుగా ఇంపార్టెంట్ థింగ్స్ మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు మెయిన్స్లో కూడా ఈజీగా ఎట్లా రాయాలో అన్న క్లారిటీ వస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిస్కస్ చేసేది ఈ వీడియోలో ఏంటంటే మనం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, డిజిటల్ ఇండియా 10 years అయిందంట, నేషనల్ ఎమర్జెన్సీ 50 years అయింది. ఈ రెండు మెయిన్స్కి కొంచెం ఇంపార్టెంట్, రైట్? యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ, ఏపీ ఆర్ తెలంగాణ. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే ఇండియాలో ఉన్న లేకపోతే వరల్డ్లో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్స్ది అరే ఇది తోపు, ఇది బెస్ట్ అన్నట్లు ఇస్తుంది, అంతే, అంతకుమించి అవసరం లేదు. దీనిలో 2026 కదా, 2026 ర్యాంకింగ్స్ ఇచ్చిందంట. ఈ లిస్ట్ 2026ది. టోటల్ 54 ఉన్నాయి ఇండియా నుంచి, రైట్? తెలంగాణలో 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి 3, రైట్? 3 square 5 + 4 9, 2026 10. ఇది లాజిక్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నాయంటే 54 ఇండియా, 2026 10 అట్లా గుర్తుపెట్టండి. 2 + 2 అది 6. హైదరాబాద్ లైక్ తెలంగాణలో 3 ఉన్నాయి. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి, ఈ 3 ఏందని అడుగుతాడు. ఫస్ట్ తెలంగాణ చూద్దాం. ఈ 3 ఏందని అడుగుతాడు. ఐఐటి హైదరాబాద్, రైట్? హెచ్యు, ఈ హెచ్ ఉంది కదా, అట్లా కనెక్ట్ చేసుకున్నాను నేను. హెచ్యు, ఇక్కడ యు ఉంది కదా, ఓయు. అయిపోయినాయి 3. హైదరాబాద్ నుంచి ఏ లిస్ట్ ఉన్నాయని ఒకవేళ కరెంట్ అఫైర్ వస్తే ఐఐటి హైదరాబాద్, హెచ్యు, హెచ్ ఇట్లా కనెక్ట్ చేసిన యు, ఓయు. క్లియర్, రైట్? ఇప్పుడు ఇండియాకి వద్దాం. టోటల్ 54 ఉంది. ఏం క్వశ్చన్ అడుగుతాడు లాజికల్గా థింగ్స్? ఫస్ట్ ర్యాంక్ ఏదని అడుగుతాడు. ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఐఐటి ఢిల్లీ. సార్ మిగతా అంతా పెద్ద ఆర్టికల్ ఉంది, అవసరం లేదు. మనకు మ్యాక్సిమం నా వచ్చే క్వశ్చన్స్ ఇది. నెక్స్ట్, వరల్డ్లో ఏది? ఎంఐటి అని గుర్తుపెట్టు, మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. క్లియర్? ఇంతకు మించి ఇంకొక పాయింట్ ఉంది. డిబిఎంఎస్ సబ్జెక్ట్ ఐడియా ఉంది కదా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉంటుంది. లైక్ ఇవి సేఫెస్ట్ సిటీస్ అంట స్టూడెంట్స్. ఇది కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ అడిగితే డిబిఎం అని లాజిక్ చెప్తున్నా, డిబిఎంసి అనుకోండి, లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ కంప్యూటర్ అనుకోండి. ఏదంటే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, రైట్? ఈ లాజిక్ కూడా క్లియర్. డిబిఎంసి ఏం సిటీ స్టూడెంట్స్కి సేఫ్ అని. ఐఐటి ఢిల్లీ ఫస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇండియా క్యాపిటల్ కదా, నెంబర్ 1 అట్లా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇది ఎంఐటి. ఈ లాజిక్ కూడా చెప్పిన. తెలంగాణవి ఏ 3 ఉన్నాయని, హెచ్యు, యు, ఓయు. 3 square 9 10, లైక్ టోటల్ ఇండియాకి ఎన్ని ఉన్నాయంటే 54. క్లియర్? ఇంతకు మించి ఇది అవసరం లేదు, కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్, డిజిటల్ ఇండియాకి వద్దాం. డిజిటల్ ఇండియా జూలై 1, 2015 లాంచ్ చేశారు. జూలై 1 ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ నెంబర్ 1గా తయారవుతుంది ఇండియా, జూలై 1 అట్లా గుర్తుపెట్టుకోండి, రైట్? దీనికి టోటల్ 9 పిల్లర్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఇది హైవే పోతున్నారు. సో ఫస్ట్ పాయింట్ అదే, హైవేస్. సెకండ్, ఇట్లా కనెక్షన్ ఉంటుంది టవర్స్ మధ్య, అదే ఫోన్ కనెక్షన్. ఈ వైర్స్ గుర్తొస్తే మీకు ఏమొస్తుంది? థర్డ్, ఇంటర్నెట్. అంటే నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి 9 పిల్లర్స్ అని ఈజీగా చెప్తున్నా, రైట్? సో ఇంటర్నెట్ వస్తే ఏమవుతుంది? ఇక్కడి నుంచే గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, ఇంటర్నెట్ వల్ల ఈ గవర్నెన్స్, రైట్? ఫిఫ్త్ది యాక్సెసిబిలిటీ ఉంటుంది, అంతే కదా? ఈ గవర్నెన్స్ వల్ల మ్యాక్సిమం యాక్సెసిబిలిటీ ఉంటుంది. బట్ ఎట్లా యాక్సెసిబిలిటీ ఉంటుంది? ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్లనే కదా. సో 6 పాయింట్స్ వచ్చేసినాయి. 9 పిల్లర్స్ అంటే మెయిన్స్కి ఎట్లా రాస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్తున్నా. ఎట్లా
హైవే ఉంటుంది, టవర్స్ ఉంటాయి, వైర్ ఉంటుంది, వైర్ హైవే, తర్వాత వైర్ ఫోన్ కనెక్షన్, తర్వాత ఇంటర్నెట్ వల్ల గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అంటే యాక్సెసిబిలిటీ స్ప్రెడ్ అయింది. అది ఎట్లా? ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల. క్లియర్. ఇంకా ఇవి 6 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల లైక్ అందరికీ యాక్సెసిబిలిటీ అయింది కాబట్టి జాబ్స్ వస్తాయి. ఈ జాబ్స్ రావడం వల్ల ఇది 7th పాయింట్, సర్వీసెస్ పెరుగుతాయి. రైట్? ఈ సర్వీసెస్ పెరగడం వల్ల ఈ యాక్సెసిబిలిటీ, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈ సర్వీసెస్ పెరగడం వల్ల డిజిటల్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది. రైట్? ఇది 9 పిల్లర్స్ అబ్బా. ఇట్లా రాసినారనుకో మెయిన్స్ 10 మార్క్స్ ఉంది అనుకో, ఆన్సర్ 8 మార్క్స్ పడుతుంది. ఈ 9కి 9 పాయింట్స్ రాస్తే క్లియర్ కదా? రైట్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఈ గవర్నెన్స్ అంటున్నాం, కొన్ని యాప్స్ రాయాల. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ చూడండి, సింపుల్గా చెప్తా. ఈ సంపద అంటే ఒక సంపద అంటే బేసిక్ ఎక్కడైనా మనం ఎక్కడో, నేను లాజిక్ చెప్తాను, ఎక్కడైనా దాచుకుంటాం కదా, ఇదొక ప్లాట్ఫామ్ అన్నట్టు. లైక్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అర్బన్ మినిస్ట్రీ అట్లా సంథింగ్ ఏదో ఉంటుంది, అది అవసరం లేదు కానీ ఈ సంపద అట్లా. నెక్స్ట్ ఎక్కడ? మై భారత్ అని ఒక పోర్టల్ ఉంది. ఇది యూత్కి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? భారత్ అనే పోరాడు యూత్, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్. అంతే కదా, వీళ్ళందరికీ అంటే ఇక్కడి నుంచే ఓకే యూత్ జనరేట్ అవుతుంది, లేకపోతే ఈ సంపద ఒక ప్లాట్ఫామ్ ఉంది. వీళ్ళకి గవర్నెన్స్ ఎన్ని కావాలంటే లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. రైట్? తర్వాత యూత్ అంటున్నాం, వాళ్ళు బేసిక్గా చెడిపోతారు. ఏంది? డ్రగ్స్ తీసుకుని. సో మానస్ అనే ఒకటి తెచ్చిర్రు, ఇది యాంటీ డ్రగ్స్ నివారించడం కోసం మానస్. సో ఇవి రాసుకోవచ్చు. ఇంకా మెయిన్ అరే మనం ఈ డిజిటల్ ఇండియా దేనికి ఫస్ట్ మనకి అగ్రికల్చర్లో ఏం రాసుకోవచ్చు మనం? పిఎం కిసాన్ పైసలు పడతాయి అందరికి 6,000, 2,000 అట్లా. అంటే మీది థింకింగ్ ఇట్లా వైడ్గా ఆలోచించాలి. ఇంకేం రాయొచ్చు పిఎం కిసాన్ కాకుండా? M4 అగ్రి అని ఉంటుంది. ఇంకా హెల్త్కి ఏం రాయొచ్చు? ఈ సంజీవిని. రైట్? ఈ సంజీవిని కాకుండా ఇంకేం రాయొచ్చు? పోషన్ ట్రాకర్. ఇంకా అజీవిక అని ఉంటుంది ఒకటి, ఇది లేడీస్కి ఎంపవర్మెంట్, జాబ్స్ కోసం. హెల్త్ అయిపోయింది, అగ్రికల్చర్ అయిపోయింది, జాబ్స్ కోసం అజీవిక. లైక్ ఏంది? హ్యాండిక్రాఫ్ట్స్కి, వాళ్ళకి, ఉమెన్కి. ఇది ఉమెన్లో రాయొచ్చు, డిజిటల్ ఇండియాలో కూడా రాయొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా రాయొచ్చు. అట్లా మీరు ఇట్లా వైడ్గా ఆలోచిస్తే ఇట్లా అన్ని వచ్చేస్తుంటుంది. ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్డ్గా డిజిటల్ అంటున్నాం, ఏమొచ్చింది? ఇండియాకి సపరేట్ ఉంటుంది, ఇండియా డిజైన్ చేసింది. నెక్స్ట్ జెమ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇది. సో ఇన్ని రాయొచ్చు. అంటే జస్ట్ ఈ 9 దాంట్లో హెల్త్ చూసినాము, హెల్త్లో ఒక 2 పాయింట్లు రాసేయాలి, అగ్రికల్చర్లో 2 పాయింట్లు రాసేయాలా, ఏఐలో 1 పాయింట్ రాసేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ లేకపోతే జాబ్స్లో 2 పాయింట్లు రాసేయాలా, లేకపోతే యూత్ గురించి భారత్, డ్రగ్స్, మానస్. ఇవన్నీ మీరు వైడ్గా ఆలోచించినారనుకోండి, ఇది మెయిన్స్ కోసం చెప్తున్నా బేసిక్గా. బట్ 10 years అని దాని క్వశ్చన్ అడగొచ్చు, 2015 కాబట్టి. సో మెయిన్స్ ఇట్లా రాయొచ్చు, కరెంట్ అఫైర్ కూడా ఒకటి అయింది. రైట్? ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ చూద్దాం. ఇది June 25th, రైట్, 1975 నేషనల్ ఎమర్జెన్సీ వచ్చి లైక్ 50 years అయింది. దీన్ని ఎట్లా అంటే ఇది డిస్కస్ చేయొచ్చు, ఐ మీన్ కాన్సెప్ట్ అంతా, స్టోరీ అంతా. ఫస్ట్ థింగ్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ వల్ల ఇది ఏర్పడింది. రైట్? 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చింది, ఫస్ట్ పాయింట్. వచ్చిన తర్వాత ఫెమైన్స్, సమ్ లోకల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంతే కదా, ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. మన ఏ గవర్నమెంట్ అయినా కానీ కొంచెం ప్రజలకు ఏమైనా తక్కువైందనుకో ప్రొటెస్ట్ చేస్తారు. అట్లా గుజరాత్, బీహార్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం, లైక్ యాంటీ ప్రొటెస్ట్ గవర్నమెంట్ మీద అట్లా స్టార్ట్ అయింది.
అట్లా స్టార్ట్ అయినప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక పుల్ వేసారు ఏది ఇంకో కొంచెం యాడ్ ఆన్ ఫ్యూయల్ లాగా ఫైర్కి. 1971లో లైక్ ఇందిరాగాంధీ మీద 7 charges పడ్డాయి. ఎలక్షన్ చక్కగా జరగలేదు, సమ్ గవర్నమెంట్ మిషనరీ వాడింది, అట్లా 7లో 5 కొట్టేసిరు, 2 ప్రూవ్ అయింది ఆల్మోస్ట్. సో దానివల్ల ఇంకా గవర్నమెంట్కి ఫుల్ నెగిటివిటీ వచ్చేసి ప్రెసిడెంట్ రూల్ తేయడం, ఇట్లా చాలా కాన్సిక్వెన్సెస్ జరిగాయి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50 years ఒకటి, 42nd అమెండ్మెంట్ 1976 ఇది మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. మినీ కాన్స్టిట్యూషన్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ అడిగిండు అనుకో, ఇది ఉంది కాబట్టి కరెంట్ అఫైర్ అడగొచ్చు, ఎప్పుడు మినీ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ మొత్తం లైక్ ఇలా మినీ కాన్స్టిట్యూషన్ చేంజ్ అయింది కదా. సో అట్లా అది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇలా గవర్నమెంట్ పడిపోతుంది, ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్. అప్పుడు ఏమొస్తుంది, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది అని అడగవచ్చు, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్. సో దీంట్లో ఇంపార్టెంట్ లైక్ మెయిన్ రోల్ అపోజిషన్ జేపీ నారాయణ అనుకుంటా, జేపీ నారాయణ. ఈయన ఇంపార్టెంట్ లీడ్ రోల్ ప్లే చేసిండు. ఎవరు కేసు వేసినారని అడగొచ్చు జీకేలో. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ క్యాండిడేట్, యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ ఎవరో మీరు కింద కమెంట్ చేయండి. నాకు తెలుసు కానీ మీరు గూగుల్ చేసి కమెంట్ చేయండి. లైక్ ఈయన గెలిచిండు, ఇందిరాగాంధీ మీద గెలిచిండు, కానీ లైక్ ఈ ఇందిరాగాంధీ మీద కేసు వేసిన పర్సన్ అయినా. ఈ క్యాండిడేట్ ఎవరో మీరు కింద కమెంట్ చేయండి. సో మీకు కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా. సో ఇదబ్బా జస్ట్ ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి ఇంత నాలెడ్జ్ వచ్చింది మనకి కరెంట్ అఫైర్స్లో. మెయిన్ ఈ ర్యాంకింగ్స్ 354/2026 గుర్తుపెట్టుకోండి. ఇది 10 years అయింది. డిజిటల్ ఇండియా అడగొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ 50 years అయింది. మెయిన్స్ రిలేటెడ్ కూడా మొత్తం చెప్పిన. నెక్స్ట్ వీడియోలో ఇంటర్నేషనల్ థింగ్స్ చూద్దాము, సైన్స్ అండ్ టెక్ చూద్దాము, ఎన్విరాన్మెంట్ చూద్దాము. అది కూడా విత్ లాజిక్స్లో చూద్దాము. వెయిట్ చేయండి. బట్ ఇది మొత్తం చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, వాళ్ళకి మన వల్ల కూడా జాబ్ వస్తే బాగుంటుంది. రైట్.